ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. పుట్టుకతోలే గుడ్డివాడైన ధృతరాష్ట్రుడు తన సారథి సంజయుడితో ఇలా అడిగాడు: ఓ సంజయ, ధర్మభూమి కురువంశానికి పవిత్ర స్థలమైన కురుక్షేత్రంలో యుద్ధం చేయాలనే తీవ్రమైన కోరికతో సమావేశమైన నా కుమారులు అంటే కౌరవులు మరియు నా సోదరుని కుమారులు అంటే పాండవులు ఏమి చేశారు? విశేషం: ధృతరాష్ట్రుడు ఆ స్థలాన్ని కేవలం కురుక్షేత్రం అనకుండా ధర్మక్షేత్రం అని పిలిచాడు. ఆ పవిత్ర భూమి ప్రభావం వల్ల తన కొడుకుల మనసు మారి యుద్ధం ఆపేస్తారేమో, లేదా పాండవులకు ధర్మం అండగా ఉండి విజయం వరిస్తుందేమో అనే భయం ఆయన మాటల్లో కనిపిస్తోంది. దృష్ట్వా తు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్. సంజయుడు ఇలా బదిలిచ్చాడు: రాజా, అప్పుడు దుర్యోధనుడు పాండవ సైన్యం ఒక నిర్దిష్టమైన వ్యూహంతో అంటే వజ్రవ్యూహం వంటి రక్షణతో మోహరించి ఉండటం చూశాడు. అది చూడగానే అతనికి ఒక రకమైన భయం కలిగింది. వెంటనే తన గురువు ద్రోణాచార్యుని దగ్గరికి వెళ్లి వినయంగా కాకుండా ఒక రాజులాగా ఈ మాటలు మాట్లాడటం మొదలుపెట్టాడు. పశ్యైతాం పాండుపుత్రాణాం ఆచార్య మహతీం చమూం వ్యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేణ ధీమతా. ఓ ఆచార్య, మీ బుద్ధిమంతుడైన శిష్యుడు ద్రుపద మహారాజు కుమారుడైన దృష్టద్యుమ్నుడు ఎంత అద్భుతంగా పాండవ సైన్యాన్ని మోహరించాడో చూడండి. విశేషం: ఇక్కడ దుర్యోధనుడు ద్రోణుణ్ణి దెప్పి పొడుస్తున్నాడు. ద్రుపదుడు మిమ్మల్ని చంపడానికే కొడుకును పొందాడు, అయినా సరే మీరు అతనికి విలువిద్య నేర్పించారు. ఇప్పుడు అతడే మీ పాలిట యముడిలా పాండవ సైన్యాన్ని నడిపిస్తున్నాడు చూశారా అని పరోక్షంగా నిందిస్తున్నాడు. అత్ర శూరా మహేశ్వాసా భీమార్జున సమాయుధి యుయుధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథః. వివరణ: ఈ పాండవ సైన్యం సామాన్యమైనది కాదు. ఇందులో భీముడు, అర్జునుడు వంటి మహావీరులతో సమానంగా యుద్ధం చేయగల గొప్ప విలుకాళ్లున్నారు. ముఖ్యంగా సాత్యకి, విరాటరాజు మరియు గొప్ప రథికుడైన ద్రుపద మహారాజు ఉన్నారు. దృష్టకేతుశ్చేకితానః కాశీరాజశ్చ వీర్యవాన్ పురుజిత్ కుంతి భోజశ్చ శైబ్యశ్చ నరపుంగవః. వీరే కాకుండా దృష్టకేతువు, చేకితానుడు, బలవంతుడైన కాశీరాజు, పురుజిత్తు, కుంతిభోజుడు మరియు మనుషులలో శ్రేష్ఠుడైన శైబ్యుడు వంటి మహాయోధులు కూడా పాండవ పక్షాన నిలిచి ఉన్నారు. యుధామన్యుశ్చ విక్రాంతః ఉత్తమోజశ్చ వీర్యవాన్ సౌభద్రో ద్రౌపదేయాశ్చ సర్వే ఏవ మహారథః. పరాక్రమవంతుడైన యుధామన్యుడు, శక్తివంతుడైన ఉత్తమోజుడు, సుభద్రాదేవి కుమారుడైన అభిమన్యుడు మరియు ద్రౌపదికి పుట్టిన 5 కుమారులు వీరందరూ ఉన్నారు. వీరు సామాన్య సైనికులు కాదు, అందరూ మహారథులే. అంటే ఒక్కడే 10,000 మందితో పోరాడగలిగిన వీరులు. విశేషం: దుర్యోధనుడు మొదట శత్రువుల బలాన్ని ఎందుకు వర్ణిస్తున్నాడంటే తన గురువుకి మరియు సైన్యానికి శత్రువు ఎంత బలంగా ఉన్నాడో చెప్పాలని, యుద్ధాన్ని తేలిగ్గా తీసుకోవద్దని చెప్పడమే అతని ఉద్దేశ్యం. అస్మాకం తు విశిష్టాయే తాన్నిబోధద్విజోత్తమ నాయకా మమ సైన్యస్య సంజ్ఞార్థం తాన్ బ్రవీమితే. ఓ ద్విజోత్తమ అంటే బ్రాహ్మణులలో గొప్పవాడా? ద్రోణాచార్య, శత్రువుల బలం గురించి చెప్పాను కదా, ఇప్పుడు మన పక్షంలో ఉన్న విశిష్టమైన వీరుల గురించి కూడా తెలుసుకోండి. నా సైన్యాన్ని నడిపే సేనానాయకుల గురించి మీకు గుర్తు చేయడం కోసం చెబుతున్నాను, వినండి. భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితిం జయః అశ్వత్థామా వికర్ణశ్చ సౌమదత్తిస్తథైవ చ. మొదటిగా తమరు అంటే ద్రోణాచార్యులు, తరువాత పితామహుడు భీష్ముడు, కర్ణుడు, యుద్ధంలో ఎప్పుడు విజయం సాధించే కృపాచార్యుడు, అశ్వత్థామ, వికర్ణుడు మరియు సోమదత్తుని కుమారుడైన భూరిశ్రవుడు వంటి అజేయమైన వీరులు మన వైపున్నారు. విశేషం: ఇక్కడ వికర్ణుడు దుర్యోధనుడి తమ్ముడు.
కౌరవులలో ధర్మాన్ని పాటించే ఏకైక వ్యక్తి అతడు. అయినా సరే అతన్ని గొప్ప వీరుల జాబితాలో చేర్చాడు దుర్యోధనుడు. అన్యే చ బహవః శూరా మదర్థే త్యక్తజీవితాః నానాశస్త్రప్రహరణాః సర్వే యుద్ధ విశారదాః. పేర్లు చెప్పిన వారే కాకుండా నాకోసం తమ ప్రాణాలను సైతం తృణప్రాయంగా అర్పించడానికి సిద్ధమైన అనేక మంది ఇతర శూరులు కూడా ఉన్నారు. వీరందరూ వివిధ రకాల ఆయుధాలను ధరించినవారు, యుద్ధతంత్రాలలో ఆరితేరినవారు. విశేషం, మదర్థే త్యక్త జీవితాః అంటే నాకోసం ప్రాణాలు వదిలేవారు అని అర్థం. దుర్యోధనుడు గొప్పగా చెప్పుకుంటున్నాడనుకున్నా ఇది ఒక దుశ్శకునం. వారందరూ నిజంగానే యుద్ధంలో ప్రాణాలు కోల్పోబోతున్నారని అతనికి తెలియకుండానే పలికాడు. అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం పర్యాప్తం త్విదమేతేషాం బలం భీమాభిరక్షితం. భీష్మ పితామహుని రక్షణలో ఉన్న మన సైన్యం అపరిమితమైనది మరియు ఎవరూ జయించలేనిది. కాని కేవలం భీముని రక్షణలో ఉన్న ఆ పాండవ సైన్యం పరిమితమైనది, మనం సులభంగా జయించగలిగినది. విశేషం, ఇక్కడ దుర్యోధనుడు పైకి ధైర్యంగా మాట్లాడుతున్నా లోపల ఒక సందేహం ఉంది. మన సైన్యానికి రక్షకుడు అనుభవం ఉన్న భీష్ముడు, కాని పాండవ సైన్యానికి రక్షకుడు భీముడు. భీష్ముడికి పాండవులంటే ప్రేమ ఉంది, కాని భీముడికి కౌరవులంటే ద్వేషం ఉంది. అందుకే భీముణ్ణి చూసి దుర్యోధనుడు ఎక్కువ భయపడుతున్నాడు.